క్రిస్మస్ పండుగ, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వేడుకలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పట్నంలో పగడబందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇట్లా హైదరాబాద్ పోలీసు పెబ్బ వీసీ సజ్జనారు సారు పోలీసులందరినీ పిలుచుకొని కమాండ్ కంట్రోల్ రూమ్లో పెద్దగానే మీటింగ్ పెట్టిండట. కొందరు పోలీసులను వీడియో కాన్ఫరెన్స్లకు తీసుకొని మరీ ఏర్పాట్లు ఎట్టెట్లా చేయాలి, పబ్లిక్కు తక్లీఫ్ రాకుండా ఎట్లా చూడాలి, ఏడ కూడా జనంకు చిన్న తండ్రాట ఉండొద్దు, బందోబస్తు ఎట్లా చేయాలని ఆఫీసర్లతో గట్టిగా ఇషారా చేసిండట. న్యూ ఇయర్ వేడుకలకు నోట్ల ఏలు పెడితే అందేదాకా తాగి సోయి తప్పి సొలుక్కుంటా రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తే సీదా తీసుకుపోయి సర్కారు లాంఛనాలతోని మైలపూలు మంచిగానే తీసి లగ్గం కూడా గట్టిగానే చేసి జైలుకు పంపుడు ఉంటది. ఎవరైనా తాగి బండి నడిపి దొరికితే మట్టుకు అచ్చరాల 10,000 దండగా కట్టించి అటెనక సిక్కి 6 నెలలు జైలుకు పంపి చిప్పకూడు చేతుల వెట్టుడే కాదు, ఎక్కువ తక్కువ చేస్తే లైసెన్స్ కూడా లేకుండా రద్దు చేస్తామని గట్టిగానే వార్నింగులు ఇయ్యాలనుకుంటుర్రట. కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్నామని కొందరు ఖుషీతోని డీజే బాక్సులు పెట్టి ధూమ్ధామ్ చేసుకుంటాము, రోడ్లు మొత్తం బండ్లు పెట్టి బ్లాక్ చేసి కేకులు కట్టింగ్ చేసుకుంటా కామన్ పబ్లిక్ ను తిప్పలు పెడతామంటే మట్టుకు ఎవ్వరని నిడిచిపెట్టేదే లేదని చెప్పుకొచ్చిండ్రట. అయ్యా సజ్జనారు సారు, మరి అంత కట్టడి చేసి అంత బెదిరించే బదులు మీరే పోలీసు పెబ్బ కాబట్టి పోలీసు మంత్రికం ముఖ్యమంత్రి అయిన రేవంత్ సార్ దగ్గరికి పోయి ఎలక్షన్లకు 2 దినాలు ముంగట్నే వైన్సులు బ్రాండీ దుకాన్లు బంధు పెట్టించేటట్టు న్యూ ఇయర్ కు ముంగట 2 దినాలు కాకపోతే ఓ 4-5 దినాలు వైన్సులు బంధు పెడదామని చెప్పుండ్రి. అప్పుడు మద్యం దొరకక తాగేటోళ్ళు ఉండరు, రోడ్లు ఎక్కేటోళ్ళు ఉండరు, మీకు కూడా పరిచయం తప్పుతుంది. అట్లా చేయకుండా మీరు ఇట్లా మీటింగులు పెట్టుకుంటా తాగినోళ్లను పట్టుకొని కేసులు రాస్తామంటే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టే ఉన్నది. అట్లని తాగి రోడ్ల మీదకి రమ్మని తాగుబోతులకు చెప్తలేము, లాజిక్గా ఆలోచిస్తే అంతే కదా. అయినా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో డేటు మారుతుంది, అంతే తప్పితే ఏమన్నా మారుతుందా? దానికి ఒక్కనాడు పాత ఏడాది కొత్త ఏడాది అని పొట్టవలగా దాగుడెందుకు, పోలీసులకు దొరుకుడెందుకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.